మాట తన ఆజ్ఞలను గైకొను వాడిని నేనేం చేస్తానంట కాపాడుతాను. దేవునికి స్తోత్ర. కాపాడువాడు కునుకడు నిద్రపోడు. మన దేవుడు నిద్రపోయేవాడా? చాలామంది దేవుడు నిద్రపోతూ ఉంటారు. మన దేవుడు అంటాడు, నువ్వు పిలవగా నీ రాత్రే నవ్వుతాడు. నీకోసం సహాయం ఆయన చేస్తాడా చేయడా? నీకోసం ప్రాణం పెట్టమన్నా పెడతాడు. పెట్టాడా? చెప్పాలా లేదు? నువ్వు ఎవరికి చెప్పాలి? పాస్టర్ గారికి కాదు, తెలిసిన వాళ్ళకి కాదు, బైబిల్ గురించి వాకింగ్ గురించి ప్రార్థన చేసే వాళ్ళకి కాదు నువ్వు చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి చెప్పండి? చెప్పలేదు. ఎవరు చెప్పాలమ్మా? నన్ను అదుకాడు నచ్చింది ఒకటి ఏంటంటే సరిగ్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఇక అర్థమైందా? పాస్టర్ గారు మీ వాళ్ళకి మాటలు నేర్పిమంటున్నాను. మీరు మంచిగా మాట్లాడితే అబ్బా అలానా పెనేరు ప్రార్థన మందిరాలు కెట్టు స్వరాలు అంటారు. మందిరంలో స్వరం ఎక్కువ ఉండాలి, బయట మన వాళ్ళకి మందిరంలో స్వరం తక్కువ. అది తెలుస్తుంది చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే నేను అంటాను, మందిరంలో ఉన్నంతసేపు ఎవరిలో దేవుని భక్తులు, మందిరం దాడితే సాధారణ భక్తులు. దానికి స్తోత్రం. పద్దాకు వాళ్ళని వాడుకోకూడదు. కాకులు పావురాయలు 5 ఏడితే మన దేవునికి మహిమ కలుగుని గాక. ఇక్కడ అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలను గైకొను వాడు ఏం చేస్తాడంట? తనను తాను కాపాడుకుంటాడు. యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఎవడైనా నా ఆజ్ఞలను జబదాటితే, నా ఆజ్ఞలను వారు విసర్జితే, దేవునికి స్తోత్ర, జాగ్రత్తగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన విషయం అంటే ప్రవర్తన అంటే ఏం చెప్పండి? మన జీవిత విషయం, ఆలోచన విషయంలో, మాటల విషయంలో, చూపుల విషయంలో. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, నీవు దేవునికి ఏం చేసుకున్నావు? సమర్పించుకున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక విధంగా చెబితే, దేవుని మందిరానికి నువ్విచ్చే ఏ కానుకైనా అది ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి చెప్పండి? పరిశుద్ధంగా ఉండేటట్టుగా. దేవునికి స్తోత్రం ఇవ్వండి. ఉండదా అండి? నేను ఈరోజు నేను చదువుతాను, దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు చినిగిపోయిన నోట్లు వచ్చినాయి, కానీ వాటిని నేను ఎప్పుడు దేవునికి స్తోత్రం ఇవ్వండి. ఎందుకు వేశారండి క్వశ్చన్ అడుగు? ఎవరిని అడుగుతా? అయ్యగారిని అడుగుతా. ఎవరు? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పెట్రోల్ బంక్ కూడా మంచిది కాబట్టి అవి తీసుకుంటుండే, ఇంకొకడైతే నైహే. ఎవరు వేశారు నీకు? నైహే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మన ప్రవర్తన విషయములలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆజ్ఞ చాలా ప్రాముఖ్యతమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థించే మనము, దేవుని వాక్యం వినే మనము, దేవుని ఆరాధించే మనము అన్ని విషయములో జాగ్రత్తగా ఉంటున్నాం, కానీ మన జీవిత చరిత్రలో జాగ్రత్తగా ఉండలేకపోతాం. అర్థమైందా? ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి తెలియట్లేదండి. తెలియాలంటే దేవుణ్ణి అడగాలి. అందుకే కదా జ్ఞానము లేదు అని అయ్యగారు ఏం చేస్తున్నాడు? దేవుని మందిరానికి వచ్చి సొలొమోను ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? నాయనా నాకేమి లేదు. మనం అడిగాము ఎప్పుడైనా నాయన్ని? దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా లేదు చెప్పండి. నేను అంటాను, నీకు నీ కుటుంబానికి జ్ఞానం కావాలని దేవుని ఖచ్చితంగా నువ్వు. నేను అంటాను, నీ కుటుంబం నిత్యము ప్రార్థన ఉండాలి. ప్రార్థన నీ కుటుంబం కూడా చేయాలి. ప్రార్థన ఒక్కదాన్ని చేస్తే సరిపోదు. అర్థమైందా? నీ పిల్లలకు కూడా చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయాలంట? ఏం చేయాలి? నీ పిల్లలు కూడా చేయాలి. నీ పిల్లలు కూడా ప్రార్థన చేయాలంటే మొదటిగా నువ్వు ప్రారంభించు. అర్థమైందా? కొన్నాళ్ళు ప్రారంభించి, అర్థమైందా? కొన్నాళ్ళు ప్రారంభించి ఆపేస్తే నీ పిల్లలకు అది నేర్పించేదాన్ని నువ్వే కదండి.
దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మొదటి ఆజ్ఞ ఏమిటంటే మన ప్రవర్తనను కాపాడుకుంటా. దేనికి స్తోత్రం చెప్పండి అందరూ పలకండి. నా ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానము నాకు ఇవ్వు. ఎవరిని అడగాలి? దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడు. ఎంత బయట అట్లా ప్రవర్తించుకోడు. ఈ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు చెడిపోవడానికి కారణం ఏంటంటే సరి అయిన బోధ లేక, సరి అయిన భక్తి లేక, సరి అయిన దేవుని భయం లేక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనంటాను మొదటి ఆజ్ఞ ఏమిటంటే మన ప్రవర్తనను ఏం చేయాలంట? కాపాడుకోవాలి. మన ప్రవర్తనను చూసినట్లు ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంట? ఆ వచనంలో కింద భాగంలో ఏమంటున్నాడంట? తన ప్రవర్త విషయములో అజాగ్రత్తగా ఉండువాడు చనిపోతాడు. ఏమైపోతుంది చెప్పండి. ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఎవడో చచ్చిపోవాల్సింది. దేవుడేం చదువుతున్నాడు? మరి జాగ్రత్తగా ఉండరా బాబు అంటున్నాడు. ఎట్టబడితే తిరగమంటలేదుగా. తిరగమంటలేదు. దేవుడు చదువుతున్నాడు జాగ్రత్తగా ఉండు. ఎవరు చదువుతున్నారు? సొలొమోను చదువుతున్నాడు. ఎవరు చదువుతున్నారు చెప్పండి? సామెతలు ఎవరు రాశారు చెప్పండి? సొలొమోను. యవన బిడ్డలకు చెప్పే మాటలు. యవన బిడ్డలకి కదా, అందరికీ చదువుతుంది. సొలొమోను యవనుడే, కానీ మనతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదిగో యవనుడా, నీ యవనేచ్ఛల నుండి ఏమైపోవాలి? దూరంగా పో, మరణం వస్తుంది, పారిపో, చచ్చిపోతావురా బాబు. అలా అమ్మ చెప్పిందంట. తాగి ఎందుకురా ఏం చేసుకుంటున్నావు? హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ తాగుడు నుంచి విడిపించబడి పక్కకు రారా. మంచి జాబ్ పోగొట్టుకున్నాడంట. భార్య పిల్లలేమో అత్త ఏమైపోయారంట? అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అమ్మ మీద పడి ఏం చేస్తున్నాడు? వేదులు పాడుతున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఏం పాడుతున్నాడు? వేదులు. దేనికి స్తోత్రం. ఏం పాడుతున్నాడు? వేదులు వస్తున్నాడు. అప్పుడప్పుడు భార్య ఏం తెలియదు, తల్లి ఏం తెలియదు, కొట్టడమే. ఒకరోజు కోపం వచ్చిందంట. పిచ్చుకుని కొట్టినట్టు వచ్చిందంట. తెల్లారి లేసమ్మా ఏళ్ళు ఒళ్ళు నొప్పులు వస్తుందంటే నేనే కొట్టినారా? ఎందుకు కొట్టినావు? తాగి నా మీద నన్ను కొడితే నేను ఊరుకుంటున్నా. దానికి స్తోత్రం చెప్పండి. అల్లు చెప్పండి గట్టిగా. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతున్నాడు నరులను చేస్తున్నందుకు నేను సంతాపం పొందుతున్నాను. ఒకప్పుడు వీరందరూ నా పిల్లలే, వీరు బాగున్నారు, వీళ్ళ ఆలోచనలు బాగున్నాయి, వీళ్ళ తలంపులు బాగున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఏమైనా చెప్పండి. ఎప్పుడైతే ఏమైపోయారు? ఎప్పుడైతే లోకములోనికి వెళ్ళి స్నేహం చేశారో ఏమైపోయారట? చెప్పారు. ఎలా అంటారు? మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. బలలో చేసే ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఎట్టబడితే అట్లా తిరగటం, ఎట్లా పెడితే అట్లా తాగడం, ఎట్లా పెడితే అట్లా మాట్లాడటం. అర్థమైందా? ఎట్లా పెడితే అట్లా తప్పుగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. అర్థమైందా? నీ భార్య ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ భర్తకు అన్యాయం చేయకూడదు, మేలే చేయాలి. అన్యాయము చేసే స్త్రీ అంట ఎవరేజ్ ఏమైంది చెప్పండి. నీ భర్తకు నువ్వు న్యాయమే చేయాలి. అన్యాయము అర్థమవుతుందా? నీ భార్యకు నువ్వేం చేయాలి? న్యాయం చేయాలి. అన్యాయం. అందుకే పరుగువాడు సొమ్ము మంది కాదు, అది వాడిదే, వాడు వదిలేయాలి. అందుకే పరో దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసేపు పరో ఇంట్లో ఉన్నాడు. పరో భార్య మీదకి తన ఆశను ఎప్పుడు పరో భార్య ఏం చేసింది? అందమైన సౌందర్యం కలిగిన వాడి మీదకి ఏమొచ్చిందంట? కన్ను. ఎవరోజైనా తోట తన ఇంటి ముందున్న ఆ యొక్క మనందరూ తెలుసు గ్రౌండ్ అంటారు, పార్కుని తయారు చేస్తున్నాడు మంచిగా పూలు పెట్టి. ఆయన పని ఏంటంటే తెల్లవారు లోపు అది శుభ్రంగా తయారు చేసి ఫరోకి చూపించాలి.
ఇప్పుడు పరో భార్య ఏం చేయాలి? నిద్రపోవాలి లేదా? రెయ్యింబోగులు ఎందుకు? ఈరోజు ఆడపిల్లలు రెయ్యింబోగులు తిరుగుతుంటారు. రెయ్యి లేదు, సందు లేదు, తిరగడమే. ఏం పని మరి అంతలా పని? ఏమో మేడ గది మీద నుంచి నేను పని చేస్తుంటే చూస్తుంది కానీ పనికిరాని పనులు కూడా చేస్తుంది. దేనికి స్తోత్రం చెప్పండి. అదే చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నం పని తెలియని ఈయన మీదకి ఏం చేసిందంట? నేరాలను అవుతుంది. అసలు పాపమే జరగలేదు, కానీ ఈయన మీద కావాలనే దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఏసేపు ఏం చేశాడు తెలుసా? తన ప్రవర్తన దేవుని ఎదుట చాలా జాగ్రత్తగా. ఆమె చూస్తుంది అనుకోట్లా, ఆమె నాకు ఎంత వస్తుంది ఒక్కొక్కడు ఆ అమ్మాయి చూస్తుందని స్టైల్ నిలబడతాడు. ఒక కాలం ఆ అబ్బాయి చూస్తున్నాడు, ఈరోజు చీర కట్టుకుని పోవాలి. దేనికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చదువుతున్న మాట ఏంటంటే జాగ్రత్త. మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రాల విషయంలో అర్థమవుతుందా? ఈ పరో భార్య మోహపు చూపులతో ఆయన చూస్తుంది, కానీ యేషపు ఎక్కడ కూడా ఆమెని ఏం చేసుకోలేదట. ఎక్కడ కూడా ఆమె మీద తన చూపులను పడనీయలేదు. తనని ఎక్కడ కూడా ఆమె దగ్గరికి చేరనీయలేదండి. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను దేవునికి సొంతం, నీకు సొంతము. ఇంకొక మాట చెప్పాడు ఆమెతో, నేను ఈ ఇంటిలో ఉన్న ప్రతి వస్తువుకు సొంతం, కానీ నీకు మాత్రం సొంతము. ఎదుగో నా యజమానుడికి నేను ఇంత ద్రోహము తలపెట్టడానికి ఈ యొక్క ఇంట్లో చాలే. నేను అంటాను, దేవుని మందిరంలో, నీ కుటుంబంలో నీ యజమానుడికి ఏం తేకూడదు? అవమానం. అది ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది చెప్పండి? స్త్రీలలో. కాపాడుకో. పురుషుల్లో కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, మన ప్రవర్తన జాగ్రత్తగా యేషేబులా కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనము చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట దేవుడి దినం మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం వచ్చేసి 24వ వచనం చదవండి. యాకోబు 1:24. వాడు తనను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు ఎంతనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రించు సంపూర్ణమైన నియమములో తేలి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. ఎవడైనను భక్తి పరుడని అనుకుని ఎడలా వాని భక్తి వ్యర్థమే. చూడండి, దేవుడు శ్రేష్టమైన మాటలు మాట్లాడుతాడు. యాకోబు చెప్పే మాట ఏంటంటే, వాక్యము వినుటలో చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు భక్తిపరుడివే, రోజు వాక్యం వింటున్నావు, విని విని నీకు అలసిపోయి ఉంటుంది నీ హృదయం. నాకు తెలిసిన పాస్టర్ గారు చెప్పే వాక్యం అంతా తెలుసా, రోజు చెప్పేదంతా మాకు తెలుసు అనుకోకూడదు. తెలుసా మనకి? ఇప్పుడు నేను ఈరోజు ఏ వాక్యం చదువుతానో కూడా మీకు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడతాడో తెలుసా? తెలియదు. ఒక్కోసారి నేను ఏదైనా సభకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఎంత ఆశిస్తూ పోతానంటే అక్కడ ఏదో కొనాలని కాదు, అర్థమైందా? అక్కడ ఏదో వారు మౌతిత్తే పాడాలని కాదు నేను వెళ్ళేది. పరిశుద్ధాత్మ దేవుడు ఏది నాతో మాట్లాడతాడు తిను అని ఆ యొక్క ఆకాశంతో పోతా, ఆశతో పోతాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే జాబిస్లో ఒకసారి ఒక మాట చెప్పాడు,
ఇక్కడికి వచ్చే వాళ్ళందరి గుణాల పండుగకు వచ్చే వాళ్ళందరూ ఏం చేస్తారంట? వాక్యం వినడానికి రారంట. నేను అంతకుముందు 2019 ఇట్లా పోయిన ఈ 2022 3వ సంవత్సరాలు అన్నింటిలో తిరిగా ఇచ్చిన వాక్యం వినకుండా. ఇది 2023 సంవత్సరంలో పోయినప్పుడు అన్న చెప్పాడు ఆ మాట. నాకైతే చాలా బాధ అనిపించి నేను వచ్చింది వాక్యం వినడానికైతే ఇలా జరగడం ఎందుకని. అర్థమైందా? దేవునికి స్తోత్రం పడిగట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం విన్న తర్వాతే మన పనులు చేసుకోవాలి. అర్థమవుతుందా? దేవునికి మనం సమయం ఇవ్వాలి. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడ? దేవుని వాక్యం వినుటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? మన వాక్యం వింటున్నప్పుడు మన చెవులు దేవుని వాక్యం మీదే ఉండాలి. నీ పక్కన ఎవడున్నాడు? నీ ముందు ఎవడున్నాడు? నీ వెనక ఎవడున్నాడు? నీకు అనవసరం. వాడి పని వాడు చేస్తాడు, నీ పని నువ్వు చేయాలి. అందుకే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు వినుట వలన విశ్వాసం ఎవరు కలిగింది చెప్పండి? ఎవరు కలిగింది? వినుట వలన విశ్వాసం ఎవరు కలిగింది? దేవునికి స్తోత్రం పడిగట్టిగా. ఒక రక్తస్రావ కలిగిన స్త్రీ కలిగింది. ఏమైనదంటామా? ఏమైంది చెప్పండి. ఈరోజు నా దేవుడు చదువుతున్నాడు, నా మాట వల్ల నీకు స్వస్థత కలగబోతుంది. ఆమె చెప్పండి. చెప్పారు ఆమెనని. ఆమె విన్నదంట. అదిగో ఆ పట్టణంలో ఆయన తాగితేనే, ఆయన పట్టుకోపోయిన ఆయన గాలి తగిలితేనే ఏమవుతున్నారు? స్వస్థపరచబడుతున్నారు. అక్కడికి వెళ్దాం పదాని, అక్కడికి వెళ్ళమని ఒకరు చెబితే ఏం చేసిందంట? ఇన్నాళ్ళు తిరిగారు కదా, ఇన్నాళ్ళు మింగారు కదా, ఇన్నాళ్ళు గోపురాలని, గుడులని, మంత్రాలని, తంత్రాలని, మంత్రాలకు చింతరకాయలు రాలేదు కాబట్టి ఎప్పుడైనా దేవుని దగ్గరికి పోతే ఏం మునిగిపోయిందిలే, ఊరగాయని వస్త్రాలను పట్టుకుందామని ఏం చేస్తుందంట? వెళ్ళింది. ఏమి వినిందేమా? వాక్యాన్ని వినింది, దేవుని మాట వినింది. అందుకే ఆయన మాట వలన ఏం కలిగిందంట? యేసు ప్రభువుని పట్టుకున్న ఆమె ఏం పొందిందంట? ఏం పొందింది చెప్పండి? ఏం పొందింది? యేసయ్య మాట విన్న ఆ సారేపతి ఎదురాలు ఏమైందంట? దైవజనుడు మాట వినింది కనుక తన కుమారుడు తానేం చేశాడట? బ్రతికే. ఈరోజు నేను చెబుతున్నాను, నీవు ఏ సమస్యలో ఉన్నా నా దేవుడి దినమున నేను పోషించబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా, కళ్ళు చెప్పండి గట్టిగా. నేను అనుకున్నాను ప్రారంభంలో మా నాన్నగారు చేసిన సేవ కంటే రెండింతల వింతగా ఈ సేవ అభివృద్ధి పోవాలి అనుకున్నాను. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మా నాన్న చేసిన ఒకంత ఆశీర్వాదం, ఒకంత ఈ సేవ అయితే ఇది రెండింతలుగా మారిపోవాలి, అద్భుతంగా జరిగిపోవాలి. దేనికి స్తోత్రం చెప్పడానికి. నువ్వు ఎప్పుడైనా తలించావా? ఎప్పుడైనా నువ్వు చెమ్మదిల్లావా? ఏదో అడుగుతున్నావు, నాకు ఇయ్యా నాకు ఇయ్యని. ఎప్పుడైనా ఇదే కోణంలో మనం అడుగుతున్నాయి. కానీ ఈరోజు అయ్యా నా పక్కన కొత్త ఆత్మ కూర్చోవాలి, ఈ మందిరంలో కొత్త ఆత్మలు రావాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు ఇది చేసేవాడు, అది కూడా చేయగలడు. నేను అనుకుంటా ఒక్కోసారి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదురా బాబా అనుకుంటా. దేనికి స్తోత్రం చెప్పండి. అలాంటిది కావాలంటే మనం దేవుని మాట ఖచ్చితంగా వినాలి. ఇక్కడ విన్నవారు ఏమయ్యారు చెప్పండి. ఇప్పుడు యేసయ్య మాట విన్న ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? అబ్రహాం. ఎవరు చెప్పండి? ఇప్పుడు అబ్రహాము దేవుని మాట విని వెళ్ళాడా లేదా? వినుట వలన ఆయన విన్నాడు కనుక, వెళ్ళాడు కనుక ఆయన ఏమయ్యాడు చెప్పండి? మనందరికీ తండ్రి అయ్యాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవు కూడా ఆశీర్వదించబడాలంటే నువ్వు విన్న వాటిని కొంతమందికైనా. ఇప్పుడు
విత్తనం ఉందండి, లేకపోతే ఒక మొక్కే ఉంది, దాన్ని తెచ్చి నాటకపోతే ఏమైపోయింది? చెప్పండి. నువ్వు ఇక్కడ ఉండమ్మా, పెద్దగా అవ్వమ్మా అని అంటే అది అయ్యిద్దా? అవ్వదు. అవిద్దా? చెప్పండి, అవిద్దా? విత్తుటకు ఒకడు బయలుదేరును. వాడు ఏం చేశాడంట? కొన్ని విత్తనములు విత్తుతూ ఉండగా ఏమైనా ఏడబడ్డాయి, త్రోవ పక్క పడును. వాటిని ఏమొచ్చి తినేసినాయంట? కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలు పడ్డాయి. అవి ఏమైపోయినాయి? మంచి నేల లేకపోయిన ఎడల అది ముళ్ళ పొదల చేత ఏమైపోయింది? కొన్ని విత్తనాలు ఆడబడ్డాయి రాతి నేల. రాతి నేల అంటే బండ హృదయము కలిగిన వారు ఉంటారు. ఇప్పుడు ఆ విత్తనాలు ఏమైపోయాయి? ఫలించలేదు. కొన్ని విత్తనాలు ఆడబడ్డాయి, మంచి నేలను పడ్డాయి. ఇప్పుడు మంచి నేలనంటే నువ్వు చేసే పని కూడా మంచిగా ఉండాలి. దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది? అందరికీ అర్థమవుతుందా? అర్థమవుతుందని ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, కడలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే అందరూ బాగా చెప్పలు పడుతుంది. బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై యేసునందున దయాశక్తి సంపూర్ణుడా నేను బాగా వినపడతాను. నువ్వు కూడా చప్పలు కొట్టి, నువ్వు కూడా వాడు కూర్చోడు. వాళ్ళు పాడొద్దా? హల్లెలూయా. నేను పాడుతున్నా వాళ్ళ కోసం, నిద్రపోతున్నాను పాడుతున్నాను. మీరు వచ్చి దగ్గర కొడుతూ వదిలేదు, నేను కామాలకు వెళ్తాను. హల్లెలూయా. నేను స్తోత్రం పని గట్టిగా. ఏం చేసిందంట? ఆయన వాక్యము ఆమె ఏం చేసింది? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొకసారి కూడా అద్భుతం జరిగింది. చనిపోయిన ఆయన ఏం చేశాడు? దేవుడు లేపాడు. చనిపోతాను అనుకున్నామని కూడా బ్రతికించాడు. అర్థమవుతుందా? నేను అంటాను, దేవుని వాక్యములు అన్న శక్తి ఉంది. అందుకంటాడు, నేను శక్తి కలిగిన, ఏమంటున్నాడు? సర్వశక్తి కలిగిన నా శక్తి, నా వాక్యముకు ఉన్న, నా మాటకు ఉన్న శక్తి అంత పవర్ అంట. తెలుసుకోవద్దు చెప్పండి గట్టిగా. కొన్ని ఉంటాయండి, ఓ శబర ఇట్లా అంటే తప్పులు పడిపోతున్నాడు. అదేందో తెలుసుకోవద్దు చెప్పండి. ఒకసారిగా నేను చూశాను, అసలు అది అంతా డూరిపోయింది. ఏం లేదండి, దేవునికి మహిమ కలుగుని గాక. నేను అంటాను, దేవుని శక్తి ఎలా ఉంటుందంటే, ప్రార్థన చేయించున్నప్పుడు ఆమెలోనికి దేవుని ఆత్మ దిగి వచ్చి ఆమె గిలగిల కొట్టుకుంటుంది. ఆమె చెప్పండి. సైనాలు పట్టిన వాడు ఒకడు ఏం చేశాడు? అది ఎవరు చూస్తానికి వచ్చిండు? ఆయన దేవుని అద్దెకు తీసుకొచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేయించు ఉండగా ఆయన శక్తి ఏమైందంట? చెప్పండి, ఏమైంది? ఆయనలోనికి వెళ్ళి ఏం చేసిందంట? ఏం చేసింది చెప్పండి? దెబ్బకి దెయ్యాలు పరాలయ్యిందంట. దెయ్యాలు మాట్లాడాలి ఎవరితో? సేవకునితో. తెలుస్తుంది చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మా నాన్నగారు గీతక్తిని అలాగే మరి ప్రార్థన చేయడానికి తీసుకొచ్చినప్పుడు ప్రార్థన చేస్తుండే మా నాన్న ఆమెలో దెయ్యంతో మాట్లాడుతుంది. ఏ ఊరు మీద నా ఏ ఊరు అయితే నీకెందుకు రావట్లేదు? నీకు పిచ్చి పట్టిందా? ఆమె అంటుందిట. ఒకసారి మా నాన్నగారు నిద్రపోతుంటే తడిగిలిల్లు, మరి నిద్రపోతున్నాడు, మంచి నిద్రలో ఉన్నాడు. మేము అందరం అన్నం తింటున్నాం. ఆయన అన్నం తిని పడుకున్నాడు, అయిపోయింది, గాలి నిద్రలోకి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. ఆయనకి
దెయ్యాలని కోపం, ఏమో ఇంట్లోకి వస్తుందేమో, బయట ఉన్నట్టుంది. ఇంట్లో వస్తే మర్యాద ఉందా అంటుంది. ఇదేంద్ర బాబు కొండ దేవుని మమ్మల్ని కానీ పడుతుండే ఇంకా కామెంట్ని ఏమైంది రానండి ఆయన మేము మాట్లాడే ఆయన కనపట్ల ఆయన నువ్వు ఇంట్లోకి వచ్చినవా మక్కి తిరుగుదాడు ఎవరు పడుతుంది సాంగ్ అంటారు. ఏమైంది నాన్నకంటే ఏమో నాకేం తెలుసు సాంగ్ ఆయన గదిని కూడా ఇప్పుడేది నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు నామములో నీ పేగం నొక్కుతాను అంటాడు. నీ అత్తు చూస్తా బయట లోపలికి వచ్చినవా అయిపోతావు. ఇంట్లోకి కానీ వచ్చినవా మామూలుగా ఉండదు. ఇది ఏసై ఇల్లు, ఇంట్లో మేము బతుకుతున్నాం, ఇక్కడ రాకూడదని గర్జిస్తూ ఉన్నాడు. భయంకరంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తీరగా ఎంతైందేమో వెళ్ళిపోయినట్టుంది. అప్పుడు వేసి ఏది నాన్న ఇప్పుడు దాకా పెద్ద పెద్దగా అడుగుతున్నా ఏమైందనంటే ఒరే ఇంట్లోకి సాధారణంగా అడుగుతున్నాడు రా. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనే ఇతనితో ఆ ఇంట్లో ఉన్న దెయ్యం మాట్లాడుతుందంట. ఎవరితో? యేసు ప్రభుతో. ఏమంటున్నాడు? సర్వోన్నతమైన నజరేయుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, బంగారు ఇల్లులో చేరడం నీకేం పని నాయన అని అంటున్నాడు. దేని స్తోత్రం. పాపం మీ బాధలు తట్టుకోలేక వాడు నాశనం అయిపోతున్నాడు. వాడిని వదిలి వెళ్ళిపోండి అని ఏం చేస్తున్నాడంట. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా? దేవుని వాక్యములు ఇలాంటి శక్తి ఉందండి. ఆయన వాక్యము తగలగానే ఆయన వాక్యము ఆయన నోటి నుంచి వచ్చే మాట ఒక్కసారిగా ఏమైందట ప్రతిధ్వనించింది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ ఈ భూమి అయితేమి, ఆకాశం అయితేమి, చుట్టూ ఉన్న జల సంద్రుతమైతేమి దేవుని మాట చెప్పిన ఆయన అర్థమైందా? ఎప్పుడూ అంతమైపోవాల్సింది అసలు లెక్కైతే. కానీ ఇంకను దేవుడు ఆలోచిస్తూ ఇంకను సమయమును వృధా చేస్తూ, ఎవరికోసం వృధా చేస్తున్నాడు? ప్రజల కోసం. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చదువుతున్నాను. దేవుని ప్రభావము పొంచి ఉంది. ఆనాడు జల ప్రభావం వల్ల ఏది పట్టుకుపోయిందంట చెప్పండి. ఏది పట్టుకుపోయింది? ఆనాడు జల ప్రభావం వలన నినివే పట్టణం అంతా ఏమైపోయింది? ఆ పట్టణం అంతా, ఆ సొదొమలో పట్టణం అంతా ఏమైపోయింది? జలమయం అయిపోయింది. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెబుతున్నాడు, మనము కూడా దేవుని వాక్యము విని మన పిల్లలను, మన కుటుంబాలని, మన బిడ్డలను సరి చేసుకుంటూ జీవిస్తే మనము దేవుని వాక్యానికి విలువించేవారు. చూడండి, మూడో ఆజ్ఞ ఏంటంటే, మొదటి దశలో ఇంకా చూసినట్లయితే అక్కడ కూడా మరొక చక్కని మాట దేవుడు మనతో ఇది మాట్లాడతాడు. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. కావున ఇతరుల వలె నిద్రపోకుండా మెలకువగా ఉండి మత్తులము కాక బృందము. చూడండి, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు? కాక ఇతరుల వలె నిద్రపోకుండా ఎలా ఉండాలంట? మత్తులు కాకుండా మెలకువగా ఉండాలి. మెలకువ దేనికి స్తోత్రం చెప్పండి. ఏం భాష అట్టవుతుంది? మెలుకు చెప్పండి, మీరు చెప్పండి. రావాలి మెలుకు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ఇసుకగా నిత్యం ప్రార్థన చేయండి. యేసు ప్రభు తుణికుడు. దేవుడు చెబుతున్నాడు, నేను తునకను నిద్రపోను. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన కునుకేవాడు కాదు, మనం అంతే కునుకుతాం ఇప్పుడు కాసేపు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఉదయకాలం బాగా నిద్రపోవాలి. పగలు ఏం చేయాలి? దేనికి స్తోత్రం చెప్పండి. ఉదయకాలం మంచిగా నిద్రపోయి
నైట్ పూట దేవుడు ఏం చేయాలి? మంచిగా అర్థమవుతుంది, గడపాలేదు. మనకి నైట్ నిద్ర కాదు, పగులు దేనికి స్తోత్రం చెప్పండి. ఎండాకాలం పనులు ఉన్నాయి, ఇంకా ఉన్నాయా? ఎండలు అదురుతున్నాయి. దానికి స్తోత్ర. కూలీలు ఎక్కువ పెరిగినాయి కాబట్టి మనకు ఉంటాయి, తగ్గిపోయినాయి. అల్లుడు చెప్పండి. ఇంకా దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు సాయం చేస్తలేదు రేపు కదా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విందా అందరూ కూడా నీకు కూలీలు చెబుతూ మళ్ళీ ఈ వాటి గురించి మాట్లాడు. అల్లేని చెప్పండి గట్టిగా. అందుకే ధన పిచ్చి పెట్టి ఒకటి చచ్చిపోయినాడు. దేవుడు ధనం ఉండాలి కానీ అత్యాశది బాగుంటుంది. దేని స్తోత్ర. ఇక్కడ దేవుడు చదువుతున్నాడు, మనము నిద్ర మత్తులోనే ఉండకూడదంట. ఇతరుల వల్లే నిద్ర పోకూడదు. మనం నిద్రపోయే వాళ్ళం కాదు. దేని స్తోత్ర. మన సంఘం పేరు చాలా పలుకుబడి పెరిగింది, అర్థమైందా? ఫలానా పెళ్ళిళ్ళు ప్రార్థన మందిరం వాళ్ళు చేసే ప్రార్థనలు వేరేగా ఉంటారు బాబా. ఎందులో బాబు వాళ్ళు బుధవారం దాకా శనివారం దాకా, అర్థమవుతుందా? బుధవారం శనివారం శుక్రవారం, ఏం చెప్పండి, ఆదివారం, ఒక్కోసారి మధ్యలో ఏంటి కుటుంబ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. అసలు వారికి ఎలా వస్తుంది ఈ ఓపిక? ఇద్దరు సంఘాలు అనుకుంటే. దేనికి స్తోత్రం. నేను బయటికి వెళ్ళినప్పుడు నా లైవ్ వెళ్ళిపోతుంది సేవలు. ఏమయ్యా పెద్ద భాష గారు మీరు అంటారు, నన్ను అంటారు వాళ్ళు. వాళ్ళందరూ పెద్దలు అయితే నన్ను పెద్దలు అంటారు. పెద్ద భాష గారు అండి, వీళ్ళు ప్రార్థన 20 గంటలు పెడుతుంటారు, ఫేస్బుక్లో లైవ్లో వస్తా ఉంటారు. ఇంత ఓపిక దేవుడే చేయాలన్నా. ఎవరి ఉపాయంలో ఉండగా ఎవరుడు నా కాడి మోయట నరుడికి ఎంతో. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతుందంటే, మనము ఏం చేయాలంట, ఏంటంట, ప్రార్థన చేయందు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కూడా తేడా రాదు. ఇప్పుడు పడవ నడిపేవాడు ఉన్నాడు, వాడు కానీ ఏదన్నా అదో లేకపోతే బస్సు నడిపేవాడు ఉన్నాడు, వాడు కొంచెం నిద్రపోతే ఏమైంది? చెప్పండి, చెప్పండి అమ్మా. చెప్పరేంటారు, గట్టిగా చెప్పండి. గట్టిగా రాదా? ఏడు రావు మనకి బయట. మా నీళ్ళే అంటే వస్తారా రాదు. బస్సు వాడు తిరిగి పెడితే ఏమే వస్తాడు? ఇప్పుడు బస్సులో ఉన్న వాళ్ళు ప్రాణాలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇది బాగా చెప్పారు. అలాగే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనని కుటుంబాన్ని ఇచ్చాలి. కొంచెం కూడా నువ్వు తొలగకూడదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ వచ్చినట్టుగా చెప్పండి హల్లెలూయా. దేవుడు చెబుతున్నాడు, మనము ప్రార్థన చేయుటయందు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడు వినేటట్టుగా చేయాలి. అందుకే యెహోవా నా ప్రార్థన ఆలకించు, నాకు ప్రత్యుత్తరము ఇవ్వమయ్యా దయచేయి. అడుగుతాం అడగవా? అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా సాయం చేయి నాయనా అని అడుగుతాం అడగవా? దేవుడు చేస్తే నాకు వదిలిపెడతావా? వదిలిపెట్టాం. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, మనము ప్రార్థన చేసేటప్పుడు నిద్రమత్తులమై ఉండకూడదు. అర్థమైందా? నిద్రపోతా ప్రార్థన చేసే వాళ్ళందరూ సోమరపోతులు అని అర్థం. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. వాళ్ళంత చేసిన ప్రార్థన దేవుడు ఆలకించడు. నీకు నిద్ర వస్తుంది, నిద్ర వస్తున్నప్పుడు ఏం చేయాలి? కొంచెం దానికి సూర్యకి వెళ్ళది. దేనికి స్తోత్రం చెప్పండి, అల్లెలు చెప్పండి గట్టిగా. అమ్మ పప్పు నీళ్ళు ఉన్నాయి, అది మొఖాన్ని కొట్టుకుని పోతాయి. దేనికి స్తోత్ర అని నేను చెబుతున్నా. హల్లెలూయా. ఒకరు పాటించేవాళ్ళు. దేనికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ రోజుల్లో మన సంఘంలో ఉండే ఒక్కటి ఒక పాయింట్ ఏం తెలుసా, మందిరానికి వచ్చి నిద్రపోతాం మనం మేము రావంటాం. మరి దేవుడు కూడా నిద్రపోతే ఆయన చేసే కార్యాలన్నింటిలో నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తులు చెప్పేది అదే, స్త్రీలు చెప్పేది అదే. అలా నిద్ర వస్తుంది, అందుకే రాలేకపోతున్నాం మన దేవుని మందిరం. వీళ్ళకి పగులు పనికి పోదు 500 ఇస్తానండి చెప్పండి. ఎన్ని గంటలకు లేపుతారు? 4 గంటలకి లేచి క్యారేజ్కి అన్నం పెట్టుకొని నిద్ర లేకుండా తూగుతున్నా కూడా మొహం కడుక్కొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? డబ్బులు ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. డబ్బు మీద ఉన్న ధ్యాస దేని మీద లేదు, దేని మీద లేదు చెప్పండి. దేవుని మందిరం మీద. ఏదో ఆదివారం పోయి ఒకసారి, అయ్యా ఉన్నావయ్యా, ఉన్నానమ్మా, నువ్వు ఉన్నావయ్యా, మమ్మల్ని కాపాడు, మంచిది, వందనాలయ్యా, ఇదిగోయ్యా నేను 10 రూపాయలు ఎత్తనాను, ఇది తీసుకొని నన్ను ఏం చేయాలి? మన భక్తి అది. దేనికి స్తోత్రం. అది కొన్ని కుటుంబాలు తెల్లారము చీకటపడదు. దేనికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. బాగా అర్థమైపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఇక్కడ అంటున్నాడు మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మన ప్రార్థన వినాలి. ఇప్పుడు ఒక చిన్నపిల్లడు ప్రార్థన చేస్తున్నాడు, అంత ఆసక్తిగా మనం వింటాం. ఎవరైనా కొత్త ఆఫ్రికా వాడు ఇక్కడికి వచ్చినడుకో, వాడు వాక్యం ఇంగ్లీష్ అన్నాడు అనుకో, మన వాళ్ళు అంత ఆశ్చర్యం కట్టారు, నిద్ర కూడా రాదు. తెలిసిపోతుంది చెప్పండి. అదే నేను చెబితే వెళ్ళిపోతాయి బండ్లు. అదే చెప్పండి గట్టిగా. మన ప్రార్థన దేవునికి ఇష్టమై ఉండాలి. నీ ప్రార్థన దేవుడు వినాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన ఇసుక నిత్యము ప్రార్థన అలసిపోకూడదు. ప్రార్థన అలసిపోకూడదు. పనులలో అలసిపోయిన వేరే, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఏం అలసిపోతారు? నోరే కదా. నోరు చేసే పని అది. చేతులు అన్నీ చేస్తాయా? హృదయం అంతా చేసిద్దా? ఒక నోరు చేసే పని అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎబ్రీ రాసిన పత్రిక చూడండి. ఎబ్రీ రాసిన పత్రిక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎబ్రీ 13:16. లక్మా చెప్పేసి నా మాట ముగిచ్చేస్తాను. ఇక అందరం ప్రార్థన చేద్దాం. చూడండి ఎబ్రీ 13. అట్టి యుగములు దేవునికి ఇష్టమైనది. హలో చెప్పండి. నా ప్రియమైన దీని బిడ్డరా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఏమంటున్నాడంట? ఉపకారములను ధర్మమందును చేయు మర్చిపోకుడి, అట్టి యుగములు. చూడండి, దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ధర్మ కార్యాలు అంటే మన అందరికీ తెలుసు. ధర్మం అంటే బిల్చం చేసేది, అంటే ఒక అడుక్కున్నోడికి ఇవ్వడం. అర్థమైందా? ఇంకో కోణాలు కూడా ఉన్నాయట. ఇప్పుడు పక్కింటి అన్నం వండుకోలేదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏ సమస్యలు వచ్చాయి, నీ దగ్గరికి వచ్చింది, అమ్మ కొంచెం బియ్యం ఉంటే ఇయ్యమ్మా, లేకపోతే కొంచెం బోండి పెట్టమన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఒకటికి ధర్మం చేసిన ఎడల వాడికి నేను ఏదవుతున్నాడంటే నీకు వాడు సహాయం చేస్తాడు. ఆపత్తి కాలం ముందు ఏం చేస్తాడంట? ఆదుకున్నప్పుడు వాడు ఒకరోజు దినాన్ని నిన్ను కూడా ఆదుకుంటాడు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, ధర్మము చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధర్మం చేసేటప్పుడు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో మనం తెలుసుకోవాలి. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు తాగుబోతుడు రూపాయి మందికి ఉన్నాడు. అర్థమైందా? ఈరోజు చాలామంది తాగుబోతులు ఒక మంచి ఐడియా వేసుకున్నారు. ఏంటి తెలుసా? అడుక్కునే విధానం మార్చేశారు. ఎక్కడ మార్చేది తెలుసా? తాగకుండా వచ్చి అడుక్కున్నారు. ఆ రోజు ఒకడు వచ్చింది నా దగ్గర వస్తే నేను అనుకున్నాను,
వీడు తాగున్నాడా తాగలేదు అనుకుని వచ్చి అంటున్నాడు, నాకు 50 పెట్టి ఇవ్వాలి. నా పక్కన ఐజక్ అన్నాడు. ఐజక్ అన్నా ఇయ్యాలని తపన పడుతున్నాను, నువ్వు ఒక్క నిమిషం ఆగు, వీడి సంగతి చూసిన తర్వాత మనం ఇద్దాంలే, నువ్వు ఒక 50 నేను ఒక 50తో వద్దామని పండగేగా దేనికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఈ సంగతి ఏం జరిగిందంటే నాకు కొంచెం, ఎందుకంటే నాకు ఇచ్చేదాంట్లో బాగా నాలెడ్జ్ ఉంది, ఎందుకంటే ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదు నాకు బాగా తెలుసు, ఎందుకంటే మోసపోయినాడు కాబట్టి అనుభవపూర్వకంగా బాగా చెప్పారు. దేనికి స్తోత్రం చెప్పండి. 10 రూపాయలు ఇచ్చాను అలా, ఎందుకంటే కొంచెం 10 ఇద్దాంలే, వాడు అడిగేది తినటానికే కదా, ఇంకేదేం కలుగుతాడని 10 ఇచ్చాను. వాడు ఆ 10 తీసుకొని బావద్దు, 10ఏనా, 10కి ఏమొస్తాయి చెప్పండి పాస్టర్ గారు మీ ఇద్దరు అన్నాను. మరి అంతే అది చెప్పాను, ఒక 50 ఇస్తే ఏమయ్యాను, ఇప్పుడు మేము 50 ఇత్తులు మందు కొట్టి పోవాలనే కదా. వాడికి దిమ్మ తిరిగింది, ఏం చెప్పాలి అర్థం కాక, నేను మందు కొట్టుకుపోయి విషయం అట్ట తెలిసింది. నిజం చెప్పు, మందు కొట్టుకే పోతావు కదా, నిజం చేస్తే నీకు 50 ఇస్తా, నిజం చెప్పకపోతే ఏమి వినది. నేను ఇస్తుంది చెప్పు. సరే 50 కోసం వాడు ఏం చేశాడు, ఏం చెప్పాడు చెప్పు, చెప్పాడు తప్పలేదా, చెప్పిండా, మీరు అనుకుంటామే ఏం చెప్పడు, ఎందుకంటే వాడు చెబితే వీడు చెప్పకపోయినా దానికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆ మాట అన్నానండి, అంత అక్కడి నుంచి లేడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఈ మాట చదువుతుందంటే, మనం కూడా ధర్మం చేసేటప్పుడు చాలా తెలివితో చేయాలి. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీవు ఒకరికి ధర్మము చేసిన యెడల నేను నీకు ఇచ్చేదను. దేనికి స్తోత్రం. ఇయ్యేది అప్పుడు మీకు ఇవ్వటం నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుని మందిరంలో అవ్వచ్చు, లేకపోతే బయట ఎవరికైనా అవ్వచ్చు, మనం ఇచ్చేది నేర్చుకోవాలి. దేనికి స్తోత్రం. ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇవ్వండి, నలగొట్టి తునగొట్టి ఇవ్వకండి. దేవుడు కూడా అలాంటిది నీకు ఇచ్చాడు, తీసుకుంటావా చెప్పండి. ఇప్పుడు కూరగాయల కొట్టుకు పోయి సినిగిపోయిన కాగితం వాడు ఇత్తనం తీసుకుంటావా తీసుకో. మరి యేసు కూడా తీసుకుంటుండగా. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే పని నీ పిల్లలు కూడా చేయవచ్చు, కనుక నువ్వు చేసేటప్పుడు నీ పిల్లలకు కూడా నేర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వదించబడాలంటే దేవుడు చెప్పాడు, నువ్వు ఏం చేయాలంట, జాగ్రత్తగా ఉండటం ఎలా ఉండాలో దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడు చెప్పండి. ఎన్ని విషయాలు? 7 విషయాలను నేను జ్ఞాపకం చేస్తూ వచ్చినప్పుడు నేను కొన్ని విషయాలను జ్ఞాపకం చేశాను. ఎన్ని విషయాలు చెప్పండి అవి? ఎన్ని విషయాలు? 4 విషయాలు జ్ఞాపకం చేశాను. ఎన్ని విషయాలు చెప్పండి? 4. దేవునికి స్తుతి కలుగును గాక. మనకి 4 ఎక్కువ చెప్తే మన బుర్రకి ఎక్కదు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 4 విషయాలు టకా చెప్పండి అమ్మా. ఏమన్నా చిన్నగా కనపడుతుంది ఏడాది ఆశ్రమం వద్దు. చెప్పండి. అక్క బైబిల్లో చూసి చెప్పి, నువ్వు దేంట్లో చూడమని చెప్పేసి. దేనికి స్తోత్రం చెప్పండి. మొదటిది ఏం చెప్పండి? నీ ప్రవర్తన. రెండోది ఏం చెప్పండి? నువ్వు చెప్పగలమ్మా, మా ఊరు నేర్చుకోవద్దు. మూడోది చెప్పండి అమ్మా, చెప్పండి అందరూ చెప్పండి. చదువుకున్న చదువురన్నా, మాకు రాదు అట్లా. నేర్చుకోవాలి మీరు. ఇవాళ ఏం కూర చేసింది చదువుతారా మీరు అందరూ? అదైతే గుర్తుంటుంది. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే 4వది చెప్పండి. 4వది ఏంటి? ఉపకారము ధర్మం చేయాలి.
ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి. ఉపకారం చేసేటప్పుడు ఉపకారం చేసి ధర్మం చేసేటప్పుడు ఎవరికి ఏం చేయాలో జ్ఞానముతో జాగ్రత్తగా చేయాలి. ఎవరికి స్తోత్రం చెప్పడానికి గట్టిగా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు 4 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు మన జీవితాలు నాటబడి ఫలింపచేయబడును గాక. తల వంచుని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో తల వంచి ప్రార్థన ఏకీభవిద్దామా. పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు తన నీతిలో మనలందరినీ కూడా బలపరిచి మాట్లాడిన